కొంచెం పెరుగుతుంది. అక్కడ వస్తలేదు. ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఇంకా ఏం లేదు. ఇంకా జరుగుతుంది. నేను జస్ట్ అడుగుతా, మీరు మొత్తం చెప్పేసారు. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఇది మొక్కజొన్న పంట కదన్న ఇది. దీన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు వేయచ్చు? దీని మీద లాభదాయకమా ఈ పంట మీద? సంవత్సరంలో అంటూ ఏముండదన్న, ఎనీ టైం వస్తుంది. దీనికి కావాల్సింది బాగా వాటర్ ఉండాలి, నీళ్ళు ఒకటి ఉండాలి. ఎనీ టైం పండుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభదాయకం అంటే ఏముందన్న, ఏమీ లేదు. చాలా తక్కువ. కూలీలు విపరీతమైనటువంటి రేట్లు పెరిగినాయి, ఎవరు చేయట్లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు సీజన్ మంచి టైం వచ్చింది. ఇప్పుడు సీజన్ వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? యూరియా. ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ కూడా ఇది ఒక రకమైనటువంటి న్యూసెన్స్ అవుతుంది, కావాలని చేస్తున్నాను. కానీ కాదు. ఇప్పుడు మాకు యూరియా కరెక్ట్ ఉంటే ఇది ఒక్కసారి చూడండి మీరు, దీనికి ఏముంది? ఏమీ లేదు కదా. ఇక్కడ చూడండి, దీనికి ఒక్కటి పెట్టింది. అంటే దానికి దీనికి తేడా ఏంటి? ఒకటి పెట్టింది, ఒకటి ఉంది, అది కూడా బలంగా లేదు. అంటే ఈ సీజన్ వచ్చే టైం కల్లా దీనికి కావాల్సినంత యూరియా ఉండాలి. ఇప్పుడు ఇది యూరియా తక్కువ ఉండట్లేనే. అదే కదా. ఇప్పుడు ఈ మొక్కలు పెట్టేటప్పుడు ఫస్ట్లో మేము దానికి వేసేది DAP 28 అట్లాంటి మందులు వాడతాం. కానీ వాడిన తర్వాత ఇట్లాగా ఇది వచ్చి కంకి వచ్చిన టైంలో మనకు ఖచ్చితంగా యూరియా కావాలి. మళ్ళీ ఖచ్చితంగా యూరియా కావాలి. ఆ యూరియా వేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి చెట్టు పెరిగి ఈ సైడ్లో నుంచి వచ్చినటువంటి ఇట్లాంటి కంకి పెద్దగా వస్తుంది. అంటే యూరియా మొక్కకు బలం ప్రతిదాన్ని పీలుస్తుంది. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమైనా యూరియా ఇబ్బందులు జరిగినాయి? గత ప్రభుత్వంలో అయితే లేవు. యూరియా అనేది మాకు లేదు. ఎక్కడ దొరికితే అక్కడ స్టాక్ కూడా దొరికింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందో అర్థమవుతలేదు. కానీ యూరియా గురించి లైన్లో నిలబడలేక వదిలేసినాము. ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంది, మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఏంది, మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్. ఇది రైతు ప్రభుత్వం అంటాడు. మళ్ళీ రైతులకు యూరియా ఎందుకు ఇవ్వలేకపోతుంది? రైతు ప్రభుత్వం ఎక్కడ అంటే ఆయన ఫస్ట్ లో చెప్పింది అది కరెక్ట్ అండి, రైతు ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్ మంచిగా చేసిండు కదా. మాయమాటలు ఏదో చెప్పి ఆయన నేను రైతులతో ఉంటా అని చెప్పి అంటే రైతులు కూడా అందరం నమ్మినాం, నిజంగానే ఉంటామని అనుకున్నాం. కానీ కొన్ని ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతుంది తెలియదు కదా. ఏమి ప్రభుత్వం మీద కొట్లాడలేని పరిస్థితి అండి రైతులది, ఎవరిదైనా కనుక నీదైనా. ఆయన కూడా రైతు కుటుంబంలోకి వచ్చినట్టు, అంటే రైతు కష్టం తెలియదు ఆయనకు. నేను ఒక్కటే చెప్తున్నా సార్ మీతోని, వాడు బస్సులో ఎక్కినప్పుడు ఎట్లా ఉంటుంది, బస్ దిగినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎక్కేటప్పుడు టిక్ టాక్ ఉంటాం, అయిపోతుంది కదా. అదే ప్రభుత్వం గురించి ఎన్నో చెప్తారు, ప్రభుత్వం రావడానికి ఎన్నో చెప్తారు, కానీ చెప్పిన తర్వాత పనులు కావాలి కదా. ఇప్పుడు చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డారు, యూరియా లేక లైన్లో నిలబడలేక మా పరిస్థితి ఇది. ఇప్పుడు రైతు ఇబ్బంది పడబట్టే పంట ఇబ్బంది పడబట్టే ఇప్పుడు మళ్ళీ దీనికి సుమారుగా చెప్తున్నా కదా, ఎంత లేదన్నా ½ ఎకర్. ఇది ప్రస్తుతానికి ½ ఎకర్ ఎక్కువ ఉంది. 30 గుంటల పొలం వేయించినాము. ఈ 30 గుంటలకు కూడా ఇప్పటికీ ఒక 25 నుంచి 30 వేల ఖర్చుకి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వర్షాలు, దాంతోపాటు వర్షాలు ఒకసారి దున్నిస్తాము, 2 సార్లు దున్నిస్తాము, గంటకు 1200 రూపాయలు అయ్యింది ట్రాక్టర్కి. ఇప్పుడు ఎడ్లు ఎవరు ఉన్నాయండి? లేవు కదా. గంటకు 1200 రూపాయలు. అట్లా 4 సార్లు దున్నడం, మందులు 500 రూపాయలు కూలి. ఒక ఆమెకు ఒక కూలికి ఇప్పుడున్న సీజన్ బట్టి 500 రూపాయలు. అంటే పొద్దుగాల 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతారు. 5 గంటలకు వెళ్ళిపోతారు. వాళ్ళు 8 గంటల డ్యూటీ, వాళ్ళు 8 గంటల డ్యూటీ. అట్లా ఈ ఖర్చులంతా పెట్టుకుంటూ ఆధారం వచ్చినాక లాస్ట్కి వస్తే యూరియా దగ్గర ఆగిపోయింది. అంటే రైతు పడ్డ కష్ట అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇవి ఇట్లా అయ్యింది కదా, ఇది చూసావు, ఇది ఇట్లా అయింది కదా. అంటే పురుగు పడ్డా ఏందన్నట్టు ఇది? అది మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాల్లో కొంచెం పురుగు వచ్చినుండే, దానికి మేము వేరే మందులు వాడాం. ఓకే, అది మామూలుగా బయట దొరుకుతుంది కాబట్టి అది ఓకే. కానీ ఇప్పుడు ఇది మొక్కలు అనేది లేవలేకపోయింది. చూడండి నువ్వు, ఇప్పుడు ఇక్కడనే చూడు, సుమారుగా 1, 2, 3, 4 మొక్కలు వచ్చేసి కంకులు వచ్చినాయి. 1, 2, 3, 4 ఇవన్నీ ప్రాబ్లమ్స్.
అంటే ఇది యూరియా ప్రాబ్లమే. యూరియా ప్రాబ్లం. అంటే చేయవలసిన టైంలో వెయ్యాలి. దానికి పిలకలు వస్తాయి. అదే వస్తాయి. మనకు జ్వరం వచ్చినప్పుడు మందేసుకుంటే జ్వరం తగ్గుతుంది. బలంగా వస్తాయి అన్నమాట. అదే, అదే. లేకపోవడం వల్ల ఇప్పుడు రాలేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయలేని పరిస్థితి. అది ఇంకా కాస్త పెద్దగా అయినా కానీ కూడా 1 ఇంచు 2 ఇంచులు కంకి వస్తుంది. అంతే ఇక. అంతే, అందులో ఇత్తులుండే ఏముండే కోసి బర్రకు వేయడమా అంటే ఇంత చేసి కూడా లాస్ట్కి వస్తే అసలు ఇంత కష్టపడి కూడా దానికి ఫలితం లేకుండా. లేకుండా అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు అర్ధ ఎకరా పొలం వేసారు, మా అంటే పావు ఎకరంలో కూడా కాకుండా వచ్చింది మీకు. లేదు. ఇక్కడనే చూడండి, ఒక ఇప్పుడు 4-5 కంకులు కనిపిస్తే ఐదు, నీకు ఒక 10-15 అట్లా వేరే వేస్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇది రైతుల బాధ ఎవరికి తెలుస్తలేదని మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూద్దామని మేము వచ్చినాం. మీరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పారు. అంటే రైతులు ఇంత ఇబ్బంది పడుతుర్రు, మేమేమో హైదరాబాద్ లో మంచిగా వస్తుంది కదా, తింటున్నాం కదా, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద వాడేయడం అది ఇది అంటే రైతు కష్టాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎట్లయితే మన బార్డర్ లో సైనిక అధికారి ఎట్లయితే ఉంటాడో, రైతు కూడా పొలంలో లేకపోతే మనం బతకడం కష్టమవుతుంది అనేది ఈ రైతు చెప్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇకనైనా ప్రభుత్వం మారి ప్రజలకి ఏదైతే రైతులకు ఇబ్బంది ఉందో రైతులను ఖచ్చితంగా వాళ్ళకు ఏమైతే కష్టాలు ఉన్నాయో అవి తీర్చండి. మీరు అది ఉచితం ఇది ఉచితం అవసరం లేదు. రైతులకు ఏదైతే కావాలో దాన్ని ఉచితం ఇయ్యూరి. లేదు పరిస్థితుల వాళ్ళకు యూరియా అనేది సరిగ్గా సప్లై చేస్తే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు, రైతు అన్యాయం అయిపోతున్నాయా ఇక్కడ చూడండి ఒకసారి మీరు. అట్లా ఏదన్నా కానీ కూడా దేశానికి ఇద్దరే ముఖ్యం సార్. అక్కడ బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీలు, ఇక్కడ రైతులు. ఇప్పుడు బార్డర్లో కావాలి చేసే మిలిటరీకి కూడా ఈ రైతు పెట్టే భోజనమే రైతు లేకపోతే ఆ మిలిటరీ కూడా ఆ మిలిటరీ కూడా లేదు. కానీ ప్రధానమంత్రి లేడు, సీఎం లేడు, ఎవరు లేడు. మేము కూడా లేము. కానీ మమ్మల్ని చూస్తుడే ఎవరు లేడు. నిజంగానే మేము కూడా చూస్తున్నాం రైతుని అసలు ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తే కూడా ఎన్నో ఇస్తున్నారు, కానీ ఇప్పుడు మమ్మల్ని చూసే దిక్కు లేదు. మళ్ళీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, మేము ఇస్తలేము అంటాడు. కేంద్ర ప్రభుత్వం అంటది మేము పంపించినామని కిషన్ రెడ్డి గారు అంటారు, బండి సంజయ్ గారు అంటారు. ఇప్పుడు నిజంగా కేంద్రంలో ఏమైనా తప్పు ఉందంటారా? మీరేమన్నా నమ్ముతారా? సార్ మేము ఏమంటున్నామంటే, కేంద్రంలో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. ఇక్కడ ఏం బండి ఇస్తున్నాం, ఎట్లా పోతుంది అనేది మాకు తెలుసు. ఒకరి మీద ఒకరు తప్పించుకొని వాళ్ళు పొద్దు గడుపుతున్నారు తప్పితే మా పొద్దున్న గడిపే నాయకులు ఎవరు లేరు. అది వాస్తవం. ఇక ఇప్పుడు మేము కేంద్రాన్ని తప్పు అనలేము, అది ఎంత పంపిస్తుందో మాకు డీటెయిల్స్ తెలియదు. కొన్ని రాష్ట్రాన్ని తప్పు అనలేము, అది నిజంగా తెచ్చి ఇస్తుందా లేదా కూడా తెలియదు. కానీ మాకు కావాల్సింది ఏంటి? యూరియా. అది దొరకక మా పరిస్థితి. మీరు కొట్టుకొని సావురు, కానీ రైతుని మీకైతే ఇస్తే బాగుంటుంది. మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకొని ఏమైనా చేసుకోవాలి, ఒకరు మంచిగా ఉండని కొట్టుకొని మీకు మాత్రం కావాల్సిన యూరియా ఇస్తే చాలు. యూరియా ఇస్తే కావాల్సిన ఇస్తే చాలండి. ఇప్పుడు అవి లేకనే నేను బలం ఇప్పటికీ నేను చెప్తున్నా కదండి, ఇప్పటికీ ఇందులో 100 మొక్కల 25% మొక్క పనికి రాకుండా పోతుంది. నిజంగానే ఇప్పుడు ఇక్కడ కనిపించే 2, 3, 4, 5 ఇది ఒక దానికి వచ్చింది, మళ్ళీ అక్కడ 6, 7 ఇక్కడ 3 ఇదొకటి వచ్చింది, ఇదొకటి 15 చెట్లల్లో అయినా 2 దగ్గర 15 చెట్లు మనం చూస్తే, ఇది కూడా 15 చెట్లు మనం చూస్తే ఒక 2ట్లలోనే అవి చిన్న చిన్న కంకిలు వెళ్ళినాయి. మళ్ళీ అల్ల కూడా బలం ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఒకటి మీరు ఆ కంకిని చూపిస్తారు కదా, అది అంతకంటే ఇంకా పెద్దగా కాలేదు. అది అంతేనా? అంతకంటే ఇంకా పెద్దగా కాలేదు. ఎందుకంటే అది యూరియా వేస్తేనే ఆ ఒక కంకి అనేది పైకి రావాలి. ఏం ఉండదు, చాలా తక్కువ ఉంటుందండి. అంటే యూరియా పవర్ అట్లా కంకిని పెంచుతుంది కాబట్టి బుట్ట వస్తుంది, ఆ బుట్టకు ఈ విత్తులు వస్తుంటాయి. అది ఇప్పుడు అందులోనే అంతకే దానికి సరిపోయినంత కడిగి ఉండి అందే ఉండిపోతుంది. దాంట్లో మామూలుగా 10 నుంచి 20 ఇత్తులు 30 ఇత్తులు వస్తాయి. అట్లాంటివి ఎన్ని చెట్లు కొడితే మాకు పల్లాలు కావాలి? పల్లెలుగా కాదు, ఇక పైసలంతా బూడిదనే అంతే కదా, పోయి బర్రెల గొర్రెలకే వేయాలి. ఇక అంతకంటే ఎక్కువ మార్గం లేదు. ఇప్పుడు బర్రెలు గొర్రెలు కూడా ఊర్లలో సరిగ్గా కనిపిస్తాయి అవి తినడానికి కూడా. ఇక కూడా అంతా ఇప్పుడు అంత ఏమున్నాయి సార్, అయితే కూడా అంత ప్రతిదీ ఇబ్బందికరంగా అవుతుంది. ప్రోత్సాహం లేకపోతే, మనకు ప్రోటీన్ విటమిన్ ఐటమ్లు కూడా రైతులు పండించలేకపోతే ఆ తర్వాత దేశం దివాళా పరిస్థితి వస్తుంది. ఇవాళైనా ఎక్కడికక్కడ తట్టుకోవాల్సింది. ఏమైపోయిందంటే దేశంలో చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ ప్రోటీన్ విటమిన్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? రైతులు పండించే తప్ప మనము మార్కెట్కి తరలిస్తాం. ఇవాళ రైతులకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మనం చెప్పుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇది కొంచెం గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. స్పందించాలి కూడా. స్పందించాలి. ఇవాళ ఇంకొకటి సార్,
మీలాంటి వాళ్ళే గవర్నమెంట్కి తెలుస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో తెలియదు. మేము ఈయనే ఉంటాం, పొద్దు నుంచి దున్నుకుంటా కోర్చుకుంటూనే ఉంటాం తప్ప ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియా కానీ ఇవి వాట్సాప్లు కానీ ఇట్లాంటి వల్లనే ఫేస్బుక్ ఇట్లాంటివే తెలుస్తున్నాయి. కాబట్టి మీరు కూడా నిజమేందో చూపించండి. మేము ఏ ప్రభుత్వాన్ని మీద దుమ్ము పోయడానికి మాకు ఇష్టం లేదు. అంటే అప్పుడు ఇచ్చిర్రు అని చెప్పారు మీరు అంతే. Yes. వాళ్ళని తిడుతూ Yes. ఒప్పుకుంటలేరు. నేను ఇలా ఎవరిని ఏమనట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. నేను ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరిగిన దాని మీద మీరే చూడండి. ఇక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుందా లేదా, కనిపిస్తుంది. దాని మీదనే మాకు అంతా ఉన్న బాధ తప్ప ఇక వాళ్ళ రాష్ట్రాలు కేంద్రాలు ఏం చేస్తున్నాయి అనేది మాకైతే మాకు రైతుకు రాజకీయం అవసరం లేదు. ఆయన పంట బాగుంటే చాలు. Yes. మీరు అనే ఉద్దేశం కరెక్ట్. ఓకేనా? నమస్కారం. నమస్తే, మంచిగా చెప్పారు నమస్కారం మీరు. అన్న. నమస్కారం.